హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పుట్టగొడుగుల కూర. ఈ కూర చికెన్ కన్నా మటన్ కన్నా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక అర కేజీ పుట్టగొడుగులు తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని పేనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు రొబ్బలు తీసుకుని తొక్క ఒలిచేసి ఆ పెనంలో వేసుకోవాలి. వేసుకుని బాగా వేపుకోవాలి. మంట స్లోలో పెట్టుకుని బాగా వేపుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయలు తొక్క ఒలిచేసి వేయడం వల్ల పుట్టగొడుగుల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసి ఇవన్నీ బాగా వేపుకొని తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలపాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలన్నీ మగ్గే వరకు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక 2-3 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ టమాటా పేస్ట్ దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంతసేపు తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఆయిల్ బయటికి రావాలన్నమాట. అంతవరకు ఉంచుకొని ఒకసారి కలుపుకొని పుట్టగొడుగులు సాల్ట్ పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ కూరలో వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ మసాలాలన్నీ పుట్టగొడుగుల ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. ఇలా మూత పెట్టుకోవడం వల్ల కొంతసేపు తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా,
ఒక స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ కారం చూసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ వేసాను నేను ఇక్కడ. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి సాల్ట్ సరిపోద్ది. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి కొంతసేపు ఉంచుకోవాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకుని బాగా కలపాలి. చూడండి, పుట్టగొడుగులకి మసాలా అంతా పట్టి సూపర్ ఉంటుంది కూర. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఈ పుట్టగొడుగుల్లో వాటర్గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి. కూర దగ్గరికి ఉందో లేదో చూసుకోవాలి. కూర దగ్గరికి అయింది. ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కూర రెడీ. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కన్నా మటన్ కన్నా ఎంతో రుచిగా ఉంటుంది కూర. ఇలా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.